జిఎస్టీ ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాల మీద మీ కామెంట్? అదే చెప్తాను, దేశవ్యాప్తంగా ఉత్సవాలు చేసుకుంటున్నారు, దానికి డబ్బులు కేటాయిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు అయితే 30 కోట్ల రూపాయలు ఉత్సవాలకి, 30 కోట్ల రూపాయల ప్రచారానికి కేటాయించేశాడు. దేశం మొత్తం మీద కేటాయిస్తున్నారు. ఈ జిఎస్టీలో అంటే మతలబ్ ఏంటి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమంటాడు మోడీ ఆయన మాటల్లోనే, ఒక్క కుటుంబానికి 15,000 రూపాయలు నేను సేవ్ చేశాను జిఎస్టీ మోడిఫై చేయడం ద్వారా, 2 స్లాబులు చేయడం ద్వారా నెలకు 15,000 రూపాయలు నేను మేలు చేశానని అంటున్నాడు. అంతకుముందు మేము చెప్పాం, మీ జిఎస్టీ 5 డబ్బాలు పెట్టినప్పుడు ఇప్పుడు ఈ చెప్పులు 5% నుంచి 18% వేసాడు. చెప్పులు అందరూ వాడతారు, చిన్న పిల్లలు మొదలుకొని ముసలి దాకా. ఆ దానిపై 5% నుంచి 18% పెంచాడు. 33% ఉన్నటువంటి ట్యాక్స్ పేయర్స్ ఉంటే కార్పొరేట్ కంపెనీస్ని 22% తగ్గించేశాడు. 10% ట్యాక్స్ తగ్గించాడు వాళ్ళకి, ఇది పెంచాడు. ఇది దోపిడీ చేస్తామని చెప్పాం. ఇప్పుడే ఉన్నారు, నెలకు 15,000 రూపాయలు ప్రతి కుటుంబానికి మేము సహాయం చేస్తామని చెప్పి చెప్పాడు కదా. ఇప్పుడు లెక్కేయండి, ఆ లెక్కలో ఈ 9 ఏళ్లలో మీరు 15 లక్షల కోట్ల రూపాయలు లూటీ చేశారు ప్రజాధనం నుంచి. గోల్డ్ లూటుకు వసూలు చేశారు. నా లెక్క కాదు, మీ లెక్కే. మోడీ అయితే నిన్న చెప్పాడో కర్నూలులో, ఆయన భాషలోనే నువ్వు 15 లక్షల కోట్ల రూపాయలు తినేసావే, ఎంత లూటీ చేసావే. ఇప్పుడు దాన్ని బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి, నెక్స్ట్ వాళ్ళ ఎన్నికలు రాబోతాయి కాబట్టి సర్దుకుందాం, ఇప్పుడు దోపిడీ చేసింది చాలు, సర్దుకుందాం అన్నారు. ఒకటి 16 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయిన వాళ్ళు ఉన్నారు లండన్కి, కెనడాకి, అంత గుజరాత్ వాళ్ళే. ఒక విజయ్ మాల్యా తప్ప మిగతా 29 మందిలో 28 మంది గుజరాత్ వాళ్ళే. ఈ ఇంటి పేరు కల్లా 7 మంది ఉన్నారు. ఒక విజయ్ మాల్యా మాత్రం బయటవాడు. వీళ్ళంతా కలిసి 16 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయారు. వాళ్ళు ఏం చేశారు? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 13 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీస్ తీసుకున్న అప్పులు రద్దు చేశారు. రద్దు చేసి నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు జీవీకే తెలుగుడే కదా, బాంబేలో బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ కట్టాడు, బెస్ట్ ఎయిర్పోర్ట్. అదానికి కట్టబడింది. ఫైనాన్షియల్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే మహారాష్ట్ర కదా, బాంబే కదా. ఇక్కడ నేను లేకుండా వాడే ఉండదు అని దాని మీద పేచీ పెట్టి ఈడీని పంపించి దౌడలు చేయించి తక్రాస్ టేబుల్ కోసం పెట్టి సంతకం పెట్టి నాకు ఇస్తావా లేకపోతే జైలుకు పోతావు అనుకుంటే బెదిరించారు. 12,500 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాడు, కట్టు జైలుకు పోన్నారు. ఆడికి అమ్మేసి వచ్చేసాడు. కరెక్ట్గా ఆయన హ్యాండ్ ఓవర్ చేసినటువంటి 6 నెలల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ 12,500 కోట్ల రూపాయలు రద్దు చేసింది. రికార్డెడ్ ఎవిడెన్స్, నేను అబద్ధం చెప్పేది కాదు. ఆ విధంగా 13 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీస్కి వేసేసి పారేసాడు. కాబట్టి దేశాన్ని లూటీ ఎవరు చేస్తున్నారు? మీరు లూటీ చేస్తారు. అది జనానికి తెలుస్తుంది కదా. బ్యాలెన్స్ షీట్ ఏంటి? డెఫిసిట్, బ్యాలెన్స్ షీట్. సంపద ఒక పక్క పెరుగుతుంటే దానికి ఇంకొక పెరుగుతూ ఉంటుంది. అదే జనంలో కూడా తెలిసిపోతూ ఉంది. మీరు సంక్షేమ పథకాలు ఎత్తించినా కూడా మిగతా బతులు ఏమవుతున్నాయి? జనంలో కూడా ఎంత మోసం చేసినా కూడా సాధ్యం కాదు. ఈ జిఎస్టీ అనేది ఒక పెద్ద పట్టపగులు మోసం, పట్టపగులు డకాయిటీ. గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటారా? ఏమంటారు దాన్ని? మొత్తానికి ఇన్ని కోట్ల మంది ప్రజానీకాన్ని దోపిడీ చేసి లూటీ చేసినటువంటి చెమ్మలి వాళ్ళ డకాయిటీ కూడా చేసి ఉంటారు. ఆ విధంగా అది చేశారు. కాబట్టి ఇవన్నీ వస్తాయి కాబట్టి ముందు బీహార్లో బయటపడ్డానికి తంటాలు పడుకుంటున్నారు. చూడాలి.